భారతరత్న మాజీ ప్రధాని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. ఇక మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం 3:45 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రస్తుతం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ముందు 2 ఎకరాల స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తవుతాయో ఆ విగ్రహం వద్దనే మనం ఉన్నాము. ఒకసారి కనుక చూస్తే మొత్తం 15 ఫీట్లు ఎత్తుగల విగ్రహానికి రైట్ హ్యాండ్లో ఏదైతే కుడి చేయిలో దండ, ఆయన మెడలో దండ వేయగానే ఆ పబ్లిక్లోకి ఆ దండను విసిరేయటం అలవాటు ఉంది కాబట్టి ఆ దండ అట్లా విసిరినట్టు కూడా పెట్టడం జరిగింది. మొత్తం కూడా 1800 కిలోల కంచుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏదైతే జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్తో సహా ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకం ఏదైతే ఉందో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల స్మారకాన్ని ఏదైతే ఏర్పాటు చేశారో ఆ అమరవీరుల స్మారకాన్ని డిజైన్ చేసిన రమణారెడ్డి ఆయనతో ఈ విగ్రహానికి రూపకల్పన చేశారు. అయితే అందులో కొన్ని స్వల్ప మార్పులు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టకేలకు ప్లాన్ చేశారు. ఇదే సంవత్సరం ఫిబ్రవరి 14న ఈ విగ్రహావిష్కరణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు నేతలతో కలిసి భూమి పూజ కూడా చేశారు. ఈ భూమి పూజ అనంతరం ఇవాళ మధ్యాహ్నం 3:45 ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే గత ఆగస్టు 20వ తేదీన స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగాల్సి ఉన్నప్పటికీ ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏఐసిసి అధినేత్రి రాజీవ్ గాంధీ సతీమణి సోనియా గాంధీ, అదేవిధంగా కుమారుడు ఏఐసిసి నేతలు కూతురు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఈ ముగ్గురిలో ఎవరైనా ఒకరు పిలిచి ఈ విగ్రహాన్ని ఆవిష్కరింపజేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల రీత్యా వాళ్ళు రావడం వీలుపడని నేపథ్యంలో ఇవాళ సాయంత్రం పార్టీ శ్రేణులతో మంత్రులు ఎమ్మెల్సీలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఇటు మనం చూస్తే రాష్ట్ర సచివాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ఏదైతే ఉందో ఈ సచివాలయం ఎదురుగా ఈ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఈ ఎదురుగా ఉన్న లాన్లో దాదాపు 2 ఎకరాల స్థలంలో ఈ విగ్రహ ఆవిష్కరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. అదేవిధంగా రాష్ట్ర సచివాలయానికి మరోవైపు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దాదాపు 125 అడుగుల ఎత్తు గల విగ్రహాన్ని అంగరంగ వైభవంగా అట్టాసంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దానికి పలువురు ముఖ్యులను కూడా కేసీఆర్ పిలిచి చేయడం జరిగింది. అయితే ఈ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సందర్భంగా కొంత ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య కొన్ని మాటల తూటాలు కూడా పేలుతూ ఉన్నాయి. ప్రతి విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే సచివాలయం ఎదురుగా అటు అమరవీరుల స్తూపం ఈ రెండింటి మధ్యన తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు గాను తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ భూమి పూజ జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎలా మీరు ఆవిష్కరిస్తారంటూ కేటీఆర్ దీని మీద స్పందించారు. మేము అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్తామని కూడా ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో దాని పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో కేటీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన విరుచుకుపడి జరిగింది. సచివాలయం చుట్టుపక్కల కానీ సచివాలయంలో తాగుబోతులకు ప్రవేశం లేదు, తాగుబోతులకు స్థానం లేదు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసి చూడండి, మీ తాట తీస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందిస్తూ సచివాలయం చుట్టుపక్కల ఉన్న చెత్తనంతా కూడా తొలగేస్తామని చెప్పి ఆయన ట్వీట్ ద్వారా ఎక్స్లో చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా కొన్ని కారణాలు ఇస్తే ఇన్ని రోజులు ఆలస్యం కావడానికి కూడా కారణం అని చెప్పి అనుకోవాలి. ప్రస్తుతం ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఓన్లీ కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదనే ఈరోజు విగ్రహావిష్కరణ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ఏఐసిసి కార్యదర్శి
దీపక్ దాస్ మున్సితో పాటు మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ శ్రేణులను కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేస్తూ ఉన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యం జరిగే ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎదురుగా ఈ విగ్రహానికి ఎదురుగా మొత్తం కూడా కొన్ని కుర్చీలు కూడా స్టేజీ వేసి కుర్చీలు కూడా వేయడం జరిగింది. అధికారులు అందరూ కూడా సమాచార శాఖ, తర్వాత ఆర్ఎండ్బి, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ ఈ సంబంధించిన అందరు అధికారులు కూడా ఈ ఏర్పాట్లను దగ్గరుండి చూస్తున్నారు. నిన్న సాయంత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఉన్న సమయంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ చుట్టుపక్కల కూడా అసౌకర్యాలు కలగకుండా ఈ విగ్రహావిష్కార కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మరోవైపు సెప్టెంబర్ 17 రేపు వినాయక నిమజ్జనం కాబట్టి ఇప్పటికే గత 2-3 రోజులుగా సెలవు దినాల నేపథ్యంలో ఈ వినాయక నిమజ్జనం కూడా ఈ సచివాలయం ఎదురుగా ఉన్న హుస్సేన్ సాగర్ చుట్టే జరుగుతుంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకునేలా నగర పోలీస్ కమిషనర్తో పాటు రాష్ట్ర డీజీపీ కానీ ఇతర పోలీస్ యంత్రాంగం కానీ దీన్ని ఈ చుట్టుపక్కల ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఈ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం జయప్రదం అయ్యే విధంగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇది ఓవరాల్గా మనం రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర నుంచి చూస్తే కెమెరామెన్ బాలుతో రాములు 60.